ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మేడం, బట్ మీ జనరేషన్లో వేరు మేడం. ఎందుకంటే ఈజీగా అప్రోచబుల్. ఉష గారు వచ్చేయండి, సాంగ్స్ ఒక 4 పాడేద్దాం, అలాంటి రోజులు అవి. బట్ అబ్సల్యూట్లీ ఇట్ విల్ బి చేంజ్ ఎంటైర్ సినారియో రైట్ నౌ. ఇప్పుడు ఎలా ఉందంటే, సార్ ఏమన్నా సాంగ్స్ ఉంటే చెప్పండి సార్, కొంచెం గుర్తు చేయండి సార్ అన్ని రోజులకు వచ్చేసాం. అంటే నెంబర్ ఆఫ్ సింగర్స్ పెరగబట్టు ఎక్కువైపోయారు కదండి. బట్ మీరు ఆ ఎరా చూసిన వాళ్ళు దీనికి ఓకే అనుకుంటారా, లేకపోతే ఎందుకులే మనకు వచ్చింది వస్తే పాడదాం లేకపోతే లేదని కూల్గా ఉంటారా? ఆనాడు మీ వరకు ఆనాడు అడగలేదండి. ఆనాడు నాకు సాంగ్స్ ఇవ్వండి అని ఆ రోజు అడగలేదు. ఈ రోజు కూడా నేను అడగలేదు. అంటే నేను వచ్చాను యుఎస్ నుంచి వచ్చిన వెంటనే అయితే చెప్పాను అందరికీ, లైక్ నేను ఇలా వచ్చాను, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ సూటబుల్, ఈ అమ్మాయికి పాట ఈ బాగుంటుంది అని అనిపిస్తే తప్పకుండా ఐఎమ్ హియర్ టు సింగ్ అని అన్నాను. బట్ టైమ్ అండ్ అగైన్ ఫోన్ చేసి అడగలేం కదా, ఇట్స్ నాట్ పాసిబుల్. అలా అడగటం అనేది కష్టం. అది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, సింగింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కింద తీసుకోకూడదు, కూడని ఒక ఎరా ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ మీరు ఉంటారు, రేపు ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఎల్లుండి ఇంకోళ్ళు పిలుస్తున్నారు. సో సింగర్స్ కాని వాళ్ళు కూడా వాయిస్ బాగుంది అనుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న రోజులు ఇవి. బికాస్ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఆటో ట్యూన్ అని, మెలోడైన్ అని అవి వచ్చేసడం వల్ల మీరు వాయిస్ పెక్యులియర్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనుకుంటే మీరు సింగర్ అయిపోవచ్చు అనే ఒక ఎరా. అలానే టాలెంటెడ్ సింగర్స్ కూడా ఉన్నారు ఇదే దాంట్లో. అడగటం అనేది ఇంకా మరి ఇన్ఎవిటబుల్ అయిపోయిందేమో, మరి నాకు తెలీదు. అంటే మీరు మెలోడీస్కే నేను కేర్ ఆఫ్ అడ్రస్ అని ఒక లైన్ పెట్టుకున్నారా, లేకపోతే ఇండస్ట్రీయే మీకు మెలోడీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని నాకు ఒక స్టాంప్ వేశారు. నేను ఎందుకంటే నాకు ఐ వుడ్ లైక్ టు సింగ్ అన్ని సాంగ్స్. ఇప్పుడు నాకు ఏదైనా ఇప్పుడు ఫాస్ట్ సాంగ్ ఏదైనా ఉంది, లేకపోతే బేస్లో ఉన్న పాట నాకు అవి పాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొంతవరకు వాయిస్ మాడ్యులేట్ కొన్ని సాంగ్స్కి చేస్తాను. లైక్ లవ్ ఎలిఫెంట్లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రేమో, మళ్ళొకసారి పాడతా. లవ్ ఎలిఫెంట్లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, రాంబో ప్రేమో. ఇలాంటివి నాకు కూడా పాడాలనిపిస్తుంది. అండ్ వాయిస్ కొంతవరకు ఇట్లాంటి పాటలకు కూడా సూట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఏమైందంటే ఇటువంటి సాంగ్సే పాడతాను, ఒక మెలడీ కూడా ఎక్కువ పాడాను కాబట్టి ఆ స్టాంప్ వచ్చింది. ఐ వాంట్ టు కమ్ అవుట్. అంటే మీ టైంలో ఉన్నప్పుడు సాహిత్యం మీద, గమకాల మీద మంచి పట్టున్న హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఎస్పెషల్లీ కథకి ఎంత వాల్యూ ఇస్తారో, మ్యూజిక్ కి సాంగ్స్ కూడా అంత వాల్యూ ఇస్తారు. ఎలా ఉండేది? మ్యూజిక్ ఈజ్ అనదర్ హీరో. డెఫినెట్లీ. అందుకే కదా సంతోషం అంత పెద్ద హిట్ అయింది, సాంగ్స్ మ్యూజికల్ హిట్ కదా. అవును, అబ్సల్యూట్లీ. సాంగ్స్ మీద చాలా చాలా నీ స్నేహం, ఉండేది. సంతోషం, ఈ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. అవును అవును. సో ఇప్పుడు కూడా కొన్ని మంచి పాటలు వస్తాయండి. అవి ఏంటంటే పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. అలా అని అవి ఒక్కటే కాకుండా ఫాస్ట్ సాంగ్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కొంచెం పేషెన్స్ కూడా తగ్గిపోయింది. ఇదివరకు 5 minutes ఉండేది పాట, ఇప్పుడు 3 minutesకి తగ్గింది. ఈ ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో 30 seconds కూడా వింటలేదు. 30 seconds అయితే జస్ట్ ఇట్లా స్వైప్ చేసేస్తున్నారు. అబ్బాయి ఇది ఇంట్రెస్టింగ్. ఏది హిట్ అవుతుందో తెలీదు ఈ ఎరాలో. ఏదో డిఫరెంట్గా ఉంటే ఇది బాగానే ఉంటుంది, ఇది హిట్ అయిపోయింది, అలా ఉన్న సినారియో. చిరంజీవి గారికి కూడా పాడారు కదా. ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ మెగాస్టార్ గారి దగ్గర నుంచి? ఆయన వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను మా బాబుని చిన్న బేబీగా ఉన్నప్పుడు పిక్చర్స్ తీసుకున్నాము, వాడితో మాట్లాడారు. ఆ రోజు స్టార్ స్టడెడ్ హోమ్ అన్నమాట. నన్ను పిలిచారు ఎయిర్పోర్ట్లో. ఒకసారి కలిసినప్పుడు రా ఇంటికి రావచ్చు కదా అని అన్నారు. అలా అనే హీరో ఉంటారా? బట్ ఆయన అయితే బాబుని తీసుకుని రా ఇంటికి రా అనేసి అన్నారు. సో వాళ్ళ అసిస్టెంట్కి చెప్పారు. నేను మా అబ్బాయిని తీసుకొని, మా అమ్మని తీసుకొని వెళ్ళాను. వెళ్తే అసలు వాడితోటి కాసేపు ఆడుకున్నారు, వాడిని ఎత్తుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు ఇలా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒకసారి బాబుని ఎత్తుకొని, వాళ్ళిద్దరు ఎత్తుకొని ఒక పిక్చర్. ఇలా వెళ్తే రామ్ చరణ్. అదేదో ఇట్లే వెళ్తుంటే స్టార్లు అందరూ బయటకు వస్తూ ఉన్నారు అనమాట వాళ్ళ ఇంట్లో. ఆ రోజు చాలా బాగుండింది. అండ్ నేను పాట పాడాను ఆ రోజు. ఏం పాట పాడారు చిరంజీవి గారి దగ్గర? తాయి యశోద పాడాను. అంటే కొంచెం ఆయనకి బాగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. సో అదొకటి చాలా పాడాను ఆయన దగ్గర ఆ రోజు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏదో ఒక 3 to 4 songs పాడుతూ ఉన్నాను. వాళ్ళ వైఫ్ ఆవిడ కూర్చుని, అందరు కూర్చుని పాటలు వింటూ
వెనక్కి వచ్చేసేయమ్మా అంటున్నారు. అప్పటికి ఇంకా యూఎస్లోనే ఉన్నాను. చాలా డౌన్ టు ఎర్త్, చక్కగా మాట్లాడతారు. నాతో ఎప్పుడు కలిసినా మాట్లాడేవారు బాగా. అందుకే ఇండస్ట్రీ అంతా ఆయన్ని ప్రేమిస్తారు, ప్రాణం ఇస్తారు. ఆఫ్ కోర్స్ అంటే గ్రేట్ మ్యాన్. గ్రేట్ మ్యాన్. అండ్ ఎవరిని మర్చిపోరు. ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని నేను ఎక్కడున్నా ఉషా దా అనే మాట్లాడతారు. అంటే ఆయన దీనికి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే గుర్తుపెట్టుకోవాలన్న ఇదేం లేదు. బట్ స్టిల్ ఈ రికగ్నైజెస్, గుర్తుపడతారు, పిలుస్తారు. సో వెరీ నైస్. అంతే, యా, కొన్ని అంతే అంతే. అలాంటి వ్యక్తులు అంతే, అలా ఉంటారు. బట్ ఆ జనరేషన్ చూసి ఈ జనరేషన్ కి అలవాటు పడ్డారా మేడం ఇండస్ట్రీలో? అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ కదా ఇప్పుడు అంతా కూడా. నాకు అదే అండి, ఐఎమ్ నాట్ లైక్ ఏదో యూఎస్ లో ఉన్నారు కాబట్టి నాకు ఇదాలే ఉండాలి లేకపోతే అది ఎప్పుడు లేదు. ఐఎమ్ ఆల్వేస్ అ కిడ్ ఎట్ హార్ట్. అందులో నేను నాకు 80 years వచ్చినా కూడా నేను కిడ్ లానే ఉంటానని నా అభిప్రాయం. ఎందుకంటే ఐ వాజ్ లైక్ దిస్ అర్లియర్ ఆల్సో. నేను పాడతా తీగ టైంలో కానీ, నేను సినిమాలలో పాడేటప్పుడు కానీ ఇలానే ఉండేదాన్ని. కానీ వాళ్ళు ఏంటంటే నా మాటలు ఎక్కువ వినేవారు కాదు. సో పాటలన్నీ మెలడీ పాటలు. సో ఈవిడ ఉషా గారు ఇలా ఉంటారు అలా. అసలు నేను అలా ఉండను యాక్చువల్. అంటే అలా కూడా ఉంటాను. ఐ సింగ్ డివోషనల్, ఐ సింగ్ క్లాసికల్, ఐ సింగ్ హిందుస్థానీ, ఐ సింగ్ వెస్టర్న్, ఇంగ్లీష్ పాడతాను. అన్నీ ఇష్టమే నాకు బేసిక్గా. ఇలానే ఉండాలి అనే ఎక్కడ రూల్ లేదు కదా. సో సూపర్ మేడం. మా కోసం నేను తొలిసారిగా సంతోషం, నాకు ఇష్టమైన పాట. షూర్. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, మీలో నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నచ్చిన కామన్ పాయింట్ అంటే పాటలు లిరిక్స్ మర్చిపోకుండా ఉండటం. 20 సంవత్సరాల క్రితం సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన సాంగ్స్ అన్ని ఇంకా నా పాటలే నేను మర్చిపోతే అప్పుడు ఇంకా జనాలు కొడతారండి నన్ను. చాలా మంది మేము చాలా పాటలు పాడాం కదా అని చెప్పేసి అగైన్ లిరిక్స్ చూసుకుంటారు. కొన్ని న్యూ సాంగ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ మనకి ఇష్టమైన పాటలు మీరు ఎప్పుడైనా చూడండి, మనకి ఇష్టమైనవి మనం పాడినవి ఆ లిరిక్స్ మర్చిపోవడం కష్టం. అందుకనే కొన్ని పాటలు బాలు గారివి చూసుకోకుండా కూడా హ్యాపీగా పాడేసేయచ్చు. ఏంటంటే అలా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకే, మీరు చూసుకోకుండా అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ పాడతారు కాబట్టి మీకు కొన్ని వేల పాటలు ఉన్నాయి హిట్ సాంగ్స్. అన్ని కాకపోయినా కానీ కొన్ని సూపర్ డూపర్ హిట్స్ డబ్ స్మాష్ చేస్తారా? టక 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 ఒక 2 lines. ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది, నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది, నీ పేరే వినిపిస్తుంది. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 ఎందుకో, అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో అణు అణు ఆడగా నీ నీడలో అణు అణు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా, రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ హబ్బబ్బబ్బా రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈను కాదు ఒగ్గివయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో,
రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోని గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాము రానంటూనే సిన్నదో సిన్నదో రాములోని గుడికొచ్చే సిన్నదో సిన్నదే అయ్యయ్యో 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 చలిగాలి చంపేస్తుందమ్మో అయ్యయ్యో 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 చలిగాలికి కుర్రాడవుటయ్యో. ఇదొకటి. తర్వాత లంగా ఓణి నెట్టితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని లక్కమే పక్కమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించని సర్లే గాని చక్కగా పెళ్ళైపోని టుమ్ 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 అల్లెళ్ళన్నీ జంటలో చెల్లైపోని. అండ్ ఇంకొకటి ఏలే ఏలే ఎల్లెలే అరే ఏలే ఏలే ఎల్లెలే ఎర్రకు హొక్క పచ్చరైక చుట్టుకొచ్చింది రో కన్నె పాప అయ్యో బాబోయ్ ఆగలేక చుట్టుకొచ్చింది రో నోను నోను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.